ఎన్నాళ్ళో వేచిన ఉదయం రాబోతోంది. 2007 నుంచి నలుగుతున్న చర్చలు సఫలం కాబోతున్నాయి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా ప్రచారం జరుగుతున్న కీలక ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నారు. భారత్ యూరప్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక టారిఫ్ బాంబులతో ఆడుకుంటున్నాడు. ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు. ఆయన తమ దారికి రాకపోతే టారిఫ్లు పెంచేస్తామంటూ భయపెడుతున్నారు. ట్రంప్ బెదిరింపులను లెక్క చేయని భారత్ తమ వాణిజ్యానికి కొత్త దారులు వెతికింది. అటు యూరప్ దేశాలు సైతం అమెరికాతో విసిగెత్తిపోతున్నాయి. ఇన్నాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికీ గ్రీన్లాండ్ చిచ్చు అంతకంతకు రగులుతోంది. దీంతో 27 దేశాల యూరోపియన్ యూనియన్ భారత్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి పచ్చజెండా ఊపింది. అమెరికా తర్వాత భారత్ కు అతిపెద్ద మార్కెట్ కాబోతోంది ఐరోపా సమాజం. ప్రపంచ జీడీపీలో 4వ వంతుకు సమానమని అంచనా. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో మన నుంచి వస్తువులు, సేవల ఎగుమతులు పెరుగుతాయి. ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ సేవల్లో ప్రయోజనం కలుగుతోంది. ఇది కేవలం వాణిజ్యం అనే మాటకే పరిమితం కాదని, పెట్టుబడులు ఇతర రంగాల్లో సహకారం పెరిగేందుకు దోహదం చేస్తుందని భావిస్తూ ఉన్నారు. దేశంలోని రోడ్లపై కొత్త కొత్త కార్లు పరుగులు పెట్టనున్నాయి. ఎందుకంటే యూరప్ నుంచి దిగుమతయ్యే కార్లపై ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తో సుంకాలు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు ఆటోమేటిక్ గా ధరలు కూడా తగ్గుతాయి. ఇప్పటికే మన రోడ్లపై కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ కార్లు దూసుకెళ్తున్నాయి. ఇప్పటి వరకు 70% నుంచి 110% వరకు పన్నులు వేస్తున్నారు. ఇవి 40%కి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. క్రమంగా దాన్ని 10%కి పరిమితం చేస్తారు. సో వోక్స్వాగన్, BMW, మెర్సిడెస్ బెంజ్ ధరలకు మరింత డిమాండ్ పెరగొచ్చు. అదే సమయంలో దేశీయ కార్ల పరిశ్రమకు సమస్యలు రాకుండా రక్షణలుంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో 5 ఏళ్ల ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్తున్నారు. హై ఎండ్ కార్లే కాదు, వైద్య పరికరాలు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, మిషనరీ, కెమికల్స్ అటువైపు నుంచి మనకు దిగుమతయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మంది కార్మికులకు ఉపాధినిస్తున్న రంగాలకు ఊతమిచ్చేలా భారత్ తెలివిగా వ్యవహరించింది. టెక్స్టైల్స్, గార్మెంట్స్, లెదర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కు ఐరోపా మార్కెట్ లో తలుపులు బార్లా తెరిచేలా డీల్ చేసుకోనుంది. 2023 తర్వాత ఈ రంగాలకు ఐరోపాలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తో అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా ఈ రంగాల ఎగుమతులకు డిమాండ్ ఏర్పడుతోంది. దేశంలో మరింత మందికి ఉపాధి కలుగుతోంది. ఐటీ, ఫార్మా, ప్రొఫెషనల్ సర్వీసుల్లో భారత్ అగ్రగామిగా ఉంది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయి. అయినప్పటికీ ఐరోపా మార్కెట్కు ఎగుమతులు అంతంతగానే ఉన్నాయి. టీఎఫ్ఏతో రెగ్యులేటరీ సమస్యలు తొలగిపోతాయి. ఆ రకంగా భారత్కు కలిసొస్తోంది. మరొక వైపు భారత్ అంటే వ్యవసాయ ఆధారిత దేశం. రైతులు ఇప్పటికీ సంప్రదాయ సాగు పద్ధతులను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అభివృద్ధి చెందిన ఐరోపా నుంచి పోటీని తట్టుకునే పరిస్థితి తక్కువే. అందుకే రైతులకు ఇబ్బందులు రాకుండా వ్యవసాయం, డైరీని ఒప్పందం నుంచి మినహాయించినట్లుగా చెబుతున్నారు. ఏ తర్వాత ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే అమల్లోకి రాబోదు. మినిమం ఏడాది పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే లీగల్ సమస్యలుంటే అవి సార్ట్అవుట్ చేయాలి. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం తెలపాలి. ఆ టైంలో రాజకీయాలు నడుస్తుంటాయి. ఏ దేశానికి ఆ దేశం మాకేంటి అని ఆలోచించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ అమెరికాకు గట్టి గుణపాఠం మాత్రం అవుతోంది.